ఇదిగో అబ్బాయి, నువ్వు చాలా ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. ఇచ్చిన పవర్స్ అన్ని దుర్వినియోగపరిచేస్తున్నావు. నేనా ఏం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నా కూతుర్ని వాటేసుకుని కింద మీద పడేసి అల్లరి చిల్లరి డూయెట్లు పాడతావా? నన్నేం చేయమంటారండి? నెమ్మది నెమ్మది. మీ అమ్మాయి నన్ను వాటేసుకుని కిందేసుకుని పైన వేసుకుని. సరే, నువ్వు ఫలానా అని తెలియక ఇదయ్యిందే అనుకో. నేను తెలిసే ఇదయ్యాననుకో. ఇదిగో చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఎగబడుతూ ఉంటే ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉరుకుంటే నా పరివేం కావాలి? నేను మగాడిని, మీ అమ్మాయికి చులకనైపోను. అందుకని పెళ్లిగాని పిల్లలతో డూయెట్లు పాడేస్తావా? అయితే పెళ్లి ఆడపిల్లతో జోట్లు పడమంటావా? దాని మొగుడు కూడా చెప్పెట్టి కొడతాడు. అయినా నాకెందుకు, మానేమంటే మానేస్తాను. మీ అమ్మాయితోనే చెప్పేస్తాను. ఏమని? నేను సత్యాన్ని గాను సుందరంగాని అని. అవి ఇదిగా మాట్లాడేవి ఏమిటాయా మరేను? ఈ అబద్ధాలు ఆడలేక ప్రాణం మీదకి వస్తుంటే నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో రామశాస్త్రి, శ్మశానం, గొయ్యి, శవం అడిగారా? ఏం చెప్పావు? ఏం చెప్పాలో తెలియక చచ్చినంత పనైంది. ఇటు ఆలోచనలతో అటు పోలీసులతో అబద్ధం ఆడలేక ప్రాణం మీదకి వచ్చింది. బాబు, నీ పాడుద్యోగం నాకొద్దు, నేను రిజైన్ చేసిపోతాను. ఇదిగో సుందా, తొందర మంచి నువ్వు నిలబడి అలాగా. ఇదిగా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది మన ఫిలాసఫీ అన్నట్టు. అసలు నేను పిలిపించిన విషయం ఏం మర్చిపోయినాయా? ఇదిగో ఉంచు. ఏమిటది? డబ్బు. ఎందుకు? డబ్బు ఎందుకు అంటావేమిటయ్యా పిచ్చి తండ్రి? ఉంచు. లంచమా? తప్పు. జీతమా? ఎంత మాత్రం కాదు నాయన, నువ్వు పడుతున్న శ్రమకు పారితోషికం. నువ్వు చేస్తున్న పనికి పరమ అసహ్యం. నువ్వే ఉంచుకో. ఓహో, ఓరి మానవా, ఏమి జన్మ సుకృతం రానిది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలు నాడు రహస్య మందిరమా? ఇది ఏమి? చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాకటి తిందులు కాబోలును. ఏమిటి చిత్రగుప్త? జలక్రీడా వేషం. ఏమిటి నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడించగలను. జై యమధర్మరాజా. అలా మునిగిపోతున్నారా? గీత రాజేమరా? ఏమండి, నీళ్ళు ప్యాకెట్. జలము తాగినాడా? మీరు తప్పుకొను. అబ్బో, ఇక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. మరొక చోటకి పోదు. దయచేయండి, కూర్చోండి. ఏమిటి మీకు? ఓ, ఐ సీ. ఇది ఆనండి. ఇదో గడ్డకి బట్టి పనులకు చేతులు పెట్టామయ్యా.
సందేహించకండి ప్రభు, ఈ మానవలోక మజ. ఏ బేరా, సమయానికి తెచ్చేవా? యముండా నేను తలుచున్నాను డాన్స్ రాక్ అండ్ రోల్ డాన్స్ ఏమి భీభత్సం? మానవులోకము మజ. మనము భూలోకములకు ఎందుకు వస్తున్నాం? మానవులను పరిశీలించుటకు. నోరమయ్యము పరిశీలించినది చాలు. భూలోకము యమలోకము కన్నా నరకముగా ఉన్నది. ఉదయమే లేచి మన లోకములకు పయనించడము, నోరు మూసుకొని పండుకొనము. పయనించదమా? పండుకొనము. పండుకునే సవాలేదే ఈ గలతో. ఎవరది? ఎక్కడ అమ్మాయి? ఎవరు మీరు? ఎందులోకి ఇట్లా వచ్చుతుంటే? ఎక్కడ అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఎవరు? ఎవరి అమ్మాయి? నేను వీరి భార్యని. ఓహో, నీకు భార్యనా? యముండా. కానిస్టేబుల్, అరెస్ట్. మీరు కూడా స్టేషన్ పదండి. నీ పేరు? యముండా. అరే, ఒళ్ళేమైనా తిమ్మిరిగా ఉందా? అయ్యా కోపడకండి అయ్యా. వారి పేరు యముడే. పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతున్నారని వారి తల్లిగారు ఆ పేరు పెట్టుకున్నారు. నీ పేరు? చిత్రగుప్తండి. సిహెచ్ గుప్తండి. మీ ఊరు? నరకం. వీళ్ళు రాత్రి తాగిన మందు మొత్తం ఇంకా వదిలట్లేదు. వీళ్ళు తీసుకుపోయి లాకప్లో పడేట్రా. అయ్యా మాది లోకం కాదండి అయ్యా. తెలుస్తాం. అది కాదయ్యా, ఇక్కడ పద్ధతులు మాకు తెలియదు. తెలుస్తాయి. అయ్యా, బుద్ధి లేక మేము ఆ లోకానికి ఈ లోకానికి వచ్చాం. తమరు దయదలిచి విడిచిపెట్టేస్తే మా లోకానికి మేము వెళ్ళిపోతాం. అలా వీల్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి జామీన్ ఇస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం. మాకు తెలిసినవా? ఇదిగోనండి, మీరు తెలుసు. ఓ సత్యం, ఉత్తరం ప్రెసిడెంట్. మీకు బాగా తెలుసా? తెలుసు అంటారేమిటండి? మాకు బాగా కావలసిన వాడు ఆత్మీయుడును. మేము ఆ నరకలోకంలోకి ఈ నరకలోకంలోకి రావడానికి ఆ పుణ్యాత్ముడే కారణం బాబు. సరే, ఇతను కౌరు పంపిస్తాం. అందాక లాకప్లో ఉండండి. అతను మర్యాద ఇచ్చి పుచ్చుకోవయ్యా. ఏం పొద్దున్నే పెట్టావు పట్టి మామ? మళ్ళీ అదే కూత. ఏమన్నాను మామ? ఏదో మాట వరుసకి మామ అంటే నిజంగా నీ కూతుర్ని లేవ తీసుకుపోయినట్టు ఏడుపు ముఖం పెడతావేంటి మామ? పొద్దున్నే నా మూడంతా పాడు చేసావు మామ. ఏమిటో నీ మూడు? అబ్బే, నిన్నటి నుంచి ఒంట్లో ఏమీ బాగాలేదు మామ. అయితే ఓ పెద్ద మెడిసిన్ ఉంచుకో. ఆ మెడిసిన్ నాకేం పని చేయదు మామ.
పెళ్లి మీద గాలి మళ్ళింది, పిల్ల కావాలి, డ్యూయట్ పాడాలి. పాడించేద్దాం, మంచి పిల్లని చూసుకో. ఏరే పిల్లెందుకు మావా, నీ పిల్లుందిగా. నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. సడన్ బ్రేక్ వేయలేక కాదు, యాక్సిడెంట్ అయిపోతావు ఏదవా. ఈ రుద్రయ్య అంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నావేంటి? మా అమ్మ నాన్నకి ఏరే పని లేకబెట్టలేదు నాకు ఈ పేరు. నేను నిజంగా రుద్రుణ్ణి. నేను ఆ శివుడు అంశను పుట్టినోండ్రా. ఆడు గరళం తాగాడు, నేను ఇసుకి తాగుతాను, అంతే తేడా. నీ నెత్తి మీద కాలు పెట్టి ప్రళయతాండవం చేసి నిన్ను పాతాళంలోకి తొక్కిగలను. నేను ఎదవనే నిన్న సత్తిగాడి పోస్టులో ఎట్లేదు. దానికి ఓ ఫిలాసఫీ ఉంది. మాట మాట్లాడితే చెప్పేస్తాను బెదిరిస్తున్నావు. చెప్పేస్తే ఏటవుద్దేటి? పోయిది నా తలకాయ కాదు, నీ తలకాయే. నీ పొజిషన్ ఏటో నీకు అర్థం కాక ఓ ఎగిరెగిరెగిరి పడిపోతున్నావు ఎంగిలిస్త్రాకులాగా. నువ్వే ఆ సత్తిగాన్ని చంపి ఆ పోస్టులోకి వచ్చావని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి బొక్కలో దోయించగలను. అసలు లేదలుచుకుంటే మరి అప్పీల్ లేదు. బాబు అంత పని చేయకండి, ఎవరికి చెప్పకుండా నా దారిని నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్ని పక్కల బోల్టులు బిగించేసి బంధించేశాను, మరి కదలలేవు. ఇప్పుడు నీ ప్రాణాలు నా పాకెట్లో ఉన్నాయి. నువ్వు అంత పడి ఉండవలసిందే. నువ్వు అనుకున్నంత ఎదవనగా నేను చక్రం తిప్పేయగలను. కావాలంటే రేపు ఈ పాటికి మినిస్టర్ని అయిపోగలను. నా కెపాసిటీ నీకు అర్థం కావడం లేదు యాదవా. సార్, ఏమిటో ఇన్స్పెక్టర్ గారు సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకున్నారండి. ఏమిటో సత్యంతో పని? మా వాడు తిరిగి వచ్చేశాడు, రిపోర్ట్ ఉపసంహారం చేసేసుకున్నాడు. మేము రాజీ పడిపోయాం. అవును మావా. ఏమోనండి, పోలీస్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేశారండి. సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకున్నారన్నారండి. ఏమో ఎందుకో వెళ్ళి మాట్లాడి వస్తాను. ఆగు, నువ్వు వెళ్ళవా? మా సత్యం తర్వాత వస్తాడు. లేదండి, వెంట పెట్టుకురమ్మన్నారండి. బాగున్నాయా? పోలీసు వారిని చూడడానికి వెళ్ళేటప్పుడు కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవద్దేంటి? కాసేపు అడుగు మీద కూర్చో. తొందరగా రండి. సుందరం బాబు, ఇవి చేతులు కావు, మరేమిటి కాళ్ళు. ఆ పోలీసు వారు కేసు ఎత్తేసారనుకున్నాం, కానీ కమిషనర్ దాకా వెళ్తుందంటే మళ్ళీ తిరగదోరుతున్నారన్నమాట. ఇప్పుడు నా ప్రాణాలు నీ పాకెట్లో ఉన్నాయి. అదేమిటి రుద్రయ్య గారు, జావగారినట్టు జారిపోతారేమిటి? ప్రళయతాండవం చేస్తారన్నారు, పాతాళానికి తొక్కేస్తారన్నారు, చక్రం తిప్పేస్తారన్నారు, మినిస్టర్ అయిపోతా అన్నారు. ఎదవని ఎదవాగుడు గారు ఏదో ఎమోషన్లో వాగేశాను. ఎదవ డైలాగులు కొట్టి ఎదవన్నారు. నేను మర్చిపో. పోనీ అసలు సత్యం ఏమైనట్టు? ఆ వివరాలన్నీ నీకు నేను తర్వాత చెప్తాను. ముందు నన్ను నీ గండం నుంచి గట్టెక్కిస్తాను. కొట్టేస్తాను. నీ కూతుర్ని నాకు ఇచ్చేస్తానని నువ్వు ఒట్టే. ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. ముందు నాకు కొట్టి. ఒట్టేయటానికి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు నన్ను శాంతియుతంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అశాంతియుతంగా వీపు వాచేటాడు. తంతే ఎన్ని తన్నారో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని వచ్చి రెట్టింపు తన్నులు నందను. అంతేగాని వాళ్ళకి నిజం మాత్రం చెప్పు సుందరం బాబు. ఇవేమిటి కాళ్ళు? సరే సరే. గుడ్ మార్నింగ్ సార్. హలో సత్యం, రా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? నీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసు చిక్కుకున్నారా? మా వాళ్ళ బ్రోకర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. ఐసి జామీన్ తెచ్చుకోబట్టి నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. ఎవతారాలేమిటి? మీరు ఆ జీవిలో పడ్డారేమిటి? బుద్ధి తక్కువై భూలోకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కలో పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలుసులేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేమి తెలియదు అంటే పిల్ల తల్లి అంటారు ఏమిటండి? ఇదిగో ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ బట్టి వచ్చిందండి. అసలు నేను పంటి బాబుతో నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వడిది చేతిలో పెట్టాడు. వాడు అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరక రోగానికి రాకపోతారా, వాడు అంతూ నేను కనుక్కోకపోతానా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా! ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితేవన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది. నా మాట రమ్మండి. ఇది ఎక్కడ భూలోకం రా నాయన. బాబు,
మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో మేము ఏ పాపం ఎరగమంటుంటే. ఎరవకు, ఉండు, ఇప్పుడే వస్తా. సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చేయండి. అలాగే కానిస్టేబుల్, వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ముందా ఇక్కడ కూడా సున్నాయింది సార్, వెళ్ళలేక వస్తున్నాను, తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. అది సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు, ఏమిటి కథ? అబ్బా అదంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వీళ్ళు పూర్తి వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ సార్, మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాలం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో, దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి, ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days, 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? సరే, దయచేయండి.